హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి మంచి టేస్టీ బిర్యానీ రెసిపీతో మేము ఎందుకు వచ్చేసాను అనమాట. చాలా సింపుల్గా, క్విక్గా, ఈజీగా చేసుకోవచ్చు. ఎటువంటి హడావిడి లేకుండా తక్కువ మసాలాతో చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. ఆ రోజు సండే మార్నింగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ మా నాన్న అన్ని కూడా బొరుగులు ప్యాకింగ్ చేసినవన్నీ కూడా మంచిగా కుట్టేస్తున్నారు అనమాట. ఇంక ఇక్కడ మా చెల్లెలు మొత్తం అంతా కూడా నీట్గా సర్దేస్తుంది సామాన్లు అన్నీ కూడా. ఇంకా పిల్లలకి బిర్యానీ అంటే లేట్ అవుతుంది కదా ప్రాసెస్. అందులో మార్నింగే పెట్టుకున్నాము. ఎంత మార్నింగ్ పెట్టినా కూడా లేట్ అవుతుంది. అందుకు ఇంకా పిల్లలు ఆకలి అంటారు కదా, అందుకు వాళ్ళని కొంచెం మనం ఇలా ఇచ్చేసామంటే టిఫిన్ వాళ్ళు మన జోలికి రారు, మనం హ్యాపీగా బిర్యానీ చేసేసుకోవచ్చు అనేసి పిల్లల కోసం కొంచెం ఉప్మా చేసి పొడి చేసేస్తాము. ఇంకా పిల్లలందరికీ సర్వ్ చేసేస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక 2 కేజీలు చికెన్ తెప్పించేసి మంచిగా క్లీన్గా కడిగేసాను. అలాగే ఒక 2 అంగుళాలు దాల్చిన చెక్క, ఒక 2 బిర్యానీ ఆకులు వేసేసాను. ఇక్కడ పెరుగు వచ్చేసి చిన్న కప్పుతో 2 కప్పులు పెరుగు వేసానండి. అది మన పాయసం కప్పు ఉంటుంది కదా, మెజర్మెంట్ కప్పు, అది దాంతో అయితే ఫుల్ అయితే సరిపోతుంది. ఒక 2 కప్పులు పెరుగు వేసేసిన తర్వాత ఒక 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసాను అనమాట. వేసిన తర్వాత ఇది మంచి జ్యూస్ ఎక్కువ ఉందండి. ఈ నిమ్మకాయలు పెద్ద నిమ్మకాయని ఫుల్ వేసేసాను. నిమ్మకాయ అంతా వేసేసాను అనమాట. చిన్నవి అయితే కింద ఒక 2 తీసుకోండి సరిపోతుంది. అది ఇత్తనాలు లేకుండా మంచిగా జ్యూస్ అంతా కూడా పిండేసాను. తర్వాత ఇందులోకి ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అనమాట. బ్రౌన్ ఆనియన్స్ కూడా అంతే, సేమ్ ఒక ఫుల్ కప్పు బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసాను. మీకు మెజర్మెంట్ ప్రకారం చెప్తున్నాను ఇక్కడ. ఇంకా అలాగే కొంచెం ఇక్కడ వచ్చేసి పుదీనా కొత్తిమీర కూడా వేసేసాను అనమాట. వేసేసి ఇంక ఇందులోకి కారం పొడి వచ్చేసి ఇక్కడ నేను చిన్న టీ స్పూన్ అనమాట. మీకు చూసినట్లయితే వీటితో ఒక 5 టీ స్పూన్ల కారం పొడి వేసేసాను. 2 కేజీలు కదా, ఆ మటుకు ఉండాలి. నార్మల్ టీ స్పూన్స్తో అయితే ఒక 2.5 3 వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అలాగే కారం పొడి వేసేసిన తర్వాత ఇందులోకి ఇంకొక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసాను అనమాట. ఆల్రెడీ మనం ఇంకా బిర్యానీ ఆకు చెక్క ఇవన్నీ వేసాం కదా, కాబట్టి ఇందులోకి ఇంకా ఎక్కువ ఘాటు కూడా ఏం అవసరం లేదు. చికెన్ మసాలా ఇవేం బిర్యానీ మసాలా ఏం వేయలేదు. ఓన్లీ గరం మసాలా, కారం పొడి, ఉప్పు, పసుపు, కారం, ఇంతకు మించి ఇంకేం వేయలేదనమాట. వేసేసి ఇవన్నీ అలాగే ఆయిల్ కూడా అంతేనండి. సేమ్ నేను పెరుగు ఏ కప్పుతో అయితే తీసుకున్నాను అదే కప్పుతో ఒక 2 కప్పులు ఆయిల్ కూడా తీసుకున్నాను అనమాట. ఆయిల్ కూడా వేసేసి మంచిగా ఇలా చేతితో కలిపేసుకోవాలి. కలిపేసి ఒక 1/2 అవర్ to 1 అవర్ అన్న మంచిగా మ్యారినేట్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా టెండర్గా ఉంటుంది. చికెన్ కూడా మంచిగా మసాలా అంతా పట్టుకుంటుంది. ఇక్కడ చూడండి ఆయిల్ చూపిస్తున్నాను, క్లిప్పింగ్ మిస్ అయింది కాబట్టి 2 కప్పులు ఆయిల్ వేసాను. ఆ కప్పుతో వేసేసి ఇలా మంచిగా కలిపేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఈ లోపల దాల్చా కూడా చేసామన్నమాట. ఇంక ఇవన్నీ రెసిపీ ఏం షేర్ చేయలేదన్నమాట. ఓన్లీ చేసినవన్నీ కూడా షూట్ చేశానంతే. ఇంకా పైన రసం అంతా కూడా మంచిగా వంపేసేసి అదంతా ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా మెదిపేయాలన్నమాట. కొంచెం ఉప్పు వేసేసుకొని అదేనండి మన పప్పులాగే అనమాట. ఇంక ఇందులోకి వంకాయలు, బ్యాళ్ళు, అలాగే ఎర్రగడ్డ, టమాటో, కారం పొడి వేస్తారు పచ్చిమిర్చి బదులు, చింతపండు ఇవన్నీ వేసేసి మంచిగా ఉడికిచ్చేసుకొని మనం ఇలా మెదిపేసుకోవడమే. ఇంకా ఇలా మంచిగా మెదిపేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇలా మంచిగా మెదిపేసుకున్న తర్వాత మనం పక్కకు తీసాం కదా రసము, ఆ రసం కూడా ఇందులోకి వేసేయడమే. ఇంకా మనం ఓన్లీ ఒట్టిగానే తినచ్చు, కాకపోతే సైడ్ డిషెస్గా ఇలా రసం అనేది ఉంటే మంచిగా కలుపుకొని తినడానికి బాగుంటుంది. కాబట్టి ఇంకా దాల్చారు కూడా చేసామన్నమాట. ఇంకా ఇలా దాల్చారుకు వచ్చేసి పక్కన పెట్టేసాను మెదిపేసి. ఇంకా ఆల్రెడీ మనం దాల్చారు చేసేటప్పుడు తిరమాత వేసింటాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గోంగూర పచ్చడి కూడా చేసేసామన్నమాట. గోంగూర పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలోకి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ ఎసరు పెట్టేసాము బిర్యానీకి సంబంధించి. ఎసరు కాగితే బియ్యం వేసేయచ్చు కదా. బియ్యం వచ్చేసి మీకు సేమ్ నేను చికెన్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీని 2 కేజీల రైస్ అనేది తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ చూడండి బాగా మంచిగా టేస్ట్ చాలా సూపర్గా ఉండింది అనమాట. ఈ గోంగూర ఏం లేదండి, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, గోంగూర ఇవన్నీ మంచిగా ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి తిరగవాతలు వేసేసి కొంచెం చింతపండు, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసి బాగా మగ్గించుకొని మెదిపేసుకోవడమే. ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల. ఇంక ఇక్కడ వచ్చేసి మనం బిర్యానీకి సంబంధించినవన్నీ మసాలా దినుసులన్నీ తీసుకున్నాను. కరివేపాకు వేయరు, అది మన ఇష్టము. మా అమ్మ వచ్చేసి వెయ్యి చాలా బాగుంటుందంటే సరేలే ట్రై చేద్దాం అన్నట్టు ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ ఎసట్లోకి కొంచెం ఆయిల్ అనేది వేసాము. ఎందుకంటే ఇంకా అందరికీ తెలిసిన టిప్పే కదా, బియ్యం వచ్చేసి ఎక్కువ స్టిక్ అవ్వకుండా మంచిగా పొడిపొలాడుతూ రావడానికి. ఇంకా అదే వాటర్లోకి కొంచెం పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అలాగే షాజీరా, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసరికి తగ్గట్టుగా వేసేసి ప్లేట్ పెట్టేసాను అనమాట. చూడండి ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టినంతా కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఆయిల్ అంతా పైకి తేలి చాలా బాగుంది కదా.
ఇంకా ఇక్కడ నేను చికెన్ చేయడానికి ఒక కడాయి అదే పెద్ద బౌల్ అనేది పెట్టేసుకున్నాను, బాండీను పెట్టేసుకొని ఇందులోకి కొంచెం ఆల్రెడీ ఆయిల్ వేసాం కదా, కాకపోతే ఓన్లీ ఒట్టిగా వేయకుండా కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులోకి కూడా షాజీరా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, అలాగే మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసి ఇంకా చికెన్ వేసేసాను అనమాట. వేసేసి ఇంక ఇదంతా మంచిగా కలిపేసుకోవడమే. ఇంకా ఇదంతా కలిపేసుకొని ప్లేట్ పెట్టేస్తే సరిపోతుంది. ఎక్కువ మనకి కుక్ అవ్వాల్సిన పని లేదు, జస్ట్ ఇది మనకి కొంచెం ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇంకా అటు సైడ్ చక్కగా మనకి రైస్ కూడా ఎస్తరు కూడా మనకి తెల్లుతూ ఉందనమాట. ఇంక ఇప్పుడు మనము అందులోకి బియ్యం వేసేయడమే అనమాట. ఇంక ఇక్కడ ఇందులోకి బియ్యం వేసేస్తే మనకి తొందరగా సరిపోతుంది. ఇంకా బియ్యం వేసేసింది అమ్మ. బియ్యం వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకుంటే ఇంకా ఉడుకు వచ్చిన వెంటనే మనం ఇంకా ఇది వంపేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా, కాబట్టి మనం ఎక్కువ ఉడికించుకుంటే మెత్తబడిపోతుంది అనమాట రైస్. కాబట్టి ఇలా మనం గోరుతో ఇలా అంటే కట్ అయ్యే విధంగా ఉంటే కన్నా సరిపోతుంది అనమాట. చికెన్ కూడా ఒకసారి మధ్య మధ్యలో ఇలా కొంచెం అలా అడ్జస్ట్ చేస్తూ ఉండాలి, లేదంటే మనకి కొంచెం అడుగు పట్టేసినట్టు మసాలా అంతా. కాబట్టి ఇంకా ఇక్కడ మనకి దగ్గరికి పడిపోతూ ఉంది, ఉడుకు పట్టేసింది రైస్ వేసిన తర్వాత. ఇలా అంతా ఒకసారి కలియబెట్టేసేసుకొని అమ్మ చూస్తుంది అనమాట. కరెక్ట్గా సరిపోయిందిలే, ఇంకా మనం స్ట్రెయిన్ చేసేసుకుంటే సరిపోతుందని అంటుంది అనమాట. అందుకు ఇంకా మనకి ఇది ఉంటుంది కదా చిల్లులు గిన్నె, ఆ చిల్లుల గిన్నెలకి అంతా కూడా వంపేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఎక్కువ ఉడికించామంటే కింద మళ్ళీ చికెన్లోకి వేస్తాం కదా, ఆ చికెన్లో వాటర్ అంతా కూడా మెత్తబడిపోతుంది అనమాట. కాబట్టి బిర్యానీ ఎప్పుడు కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది. అందుకనేసి ఎప్పుడైనా కూడా మనం బియ్యం ఇలా గోరుతో అన్నప్పుడు కట్ అయిందంటే ఇంక ఎనఫ్ అనమాట. ఇంకటికి స్టవ్ కట్టేసి మనం స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు రైస్ అంతా. ఇంకా చక్కగా మనకి చికెన్ కూడా మొత్తం 70% వరకు ఉడికింది. ఇంకా అప్పుడు ఇందులోకి లేయర్గా ఇంకా రైస్ వేసేసుకోవడమే. పైన ఇక్కడ ఇంకా రైస్ వేసేసి ఈ రైస్ పైన వచ్చేసి కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేయడమే. ఇంకా ఇలా వేసేసుకుంటూ లేయర్గా వేసేసామంటే ఇంకా పైన కొంచెం మనం ఫుడ్ కలర్ మన ఇష్టం అండి. అది ఇంక ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు, లేకుంటే ఏం అవసరం లేదు మన ఇంట్లో తినటానికే కదా అన్న వాళ్ళైతే ఫుడ్ కలరు అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇంకా కొంచెం కలర్ఫుల్గా చూడటానికి బాగుంటుంది, వీడియో తీస్తున్నాం కదా అనే ఉద్దేశంతో ఫుడ్ కలర్ అనేది వేసాను. నేను కూడా నార్మల్గా ఇంట్లో అయితే వేయను అనమాట, వీడియో కోసం కొంచెం చూడటానికి బాగుంటుంది అనేసి వేసాను అంతే. ఇంకా ఇక్కడ ఫుడ్ కలర్ కూడా వేసేసి పైన కూడా కొత్తిమీర, పుదీనా, అలాగే బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసేసి ఇలా మంచిగా పైన మూత పెట్టేసి మనం ఇప్పుడు ఎసరు వంపాం కదా, ఆ ఎసరు వంపిన బౌల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, టోటల్గా ఒక 20 మినిట్స్ అనేది వదిలేసాను. అది ఎక్కువ క్వాంటిటీ కదా, కాబట్టి నేను మనకి స్టవ్ చాలా చిన్నది కాబట్టి అందుకు అలా పెట్టాను అనమాట. నార్మల్ పెద్ద స్టవ్ల మీద అయితే ఒక 15 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసామంటే సరిపోతుంది. ఇంకా దించేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా పొడిలాడుతూ బిర్యానీ వచ్చేసిందో, అస్సలు అడుగు అంటకుండా మంచి పర్ఫెక్ట్ బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట. ఎంత టేస్టీగా ఉందో అసలు ఇందులోకి ఎటువంటి ఇంకా మసాలాలు ఏమి కూడా వేయలేదు. బిర్యానీ మసాలా అంట, చికెన్ మసాలా ఇలా వేరే ఉంటాయి కదా, జీలకర్ర పౌడర్ ఇలా ఏమీ వేయలేదు. ఓన్లీ ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ ఇంతకు మించి ఏమీ వేయలేదనమాట. సూపర్ టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం ఈ పద్ధతిలో చేసుకున్నామంటే ఎంత క్వాంటిటీ అయినా ఈజీగా చేసేయచ్చు, ఒకరి మీద ఆధారపడకుండా. ఇంకా ఇందులోకి ఇంకా అది చెప్పాను కదా గోంగూర, దాల్చారు కూడా చేసాము. ఇంకా అందులో కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసి వేసేసామన్నమాట. అందరు రెడీగా ఉన్నారు, కూర్చున్నారు, టైం అయింది కదా. పిల్లలందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట. ఎక్కువ స్పైస్ లేదు, చాలా టేస్టీగా ఉండింది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. క్వాంటిటీ ఎక్కువగా చేసాం కదా, మేము కొంచెం బాక్స్ కట్టేయాల్సి ఉండింది ముస్లిమ్స్ వాళ్ళకి, అందుకనేసి కొంచెం మేము బాక్స్ కట్టడానికని కూడా ఎక్కువ క్వాంటిటీని చేసామన్నమాట. వాళ్ళకు కూడా బాక్స్ పంపించాలి కదా, మళ్ళీ పిల్లలు రెండోసారి తినడానికి కూడా ఉంటుందని ఉద్దేశంతో కొంచెం ఎక్కువగానే చేసాము. ఇంకా ఇక్కడ వాళ్ళకి బాక్స్కి కొంచెం పక్కన పెట్టేసామన్నమాట. ఇక్కడ చూడండి, చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.